హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ఈరోజు మనం ఒక 6 మూవింగ్ యావరేజెస్ గురించి మాట్లాడుకుందాం. బేసికలీ టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్ వీడియో. సో ఇది మన ఛానల్. మీకు పాసిబుల్ అయితే రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. అండ్ చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తా. అంత టెక్నికల్ వర్డ్స్ అలా ఏం యూస్ చేయము, నార్మల్గా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి కొన్ని వీడియోస్ చూడండి, నచ్చితే అన్ని వీడియోస్ ఓవరాల్గా ఏమేమి మూవింగ్ యావరేజెస్ వాడతారు జనరల్గా అనేది ఒక వ్యూ క్రియేట్ చేస్తా. అంటే జస్ట్ ఓవర్ వ్యూగా చెప్తా. ఆ తర్వాత మీకు కనుక ఇండివిజువల్గా ఒక్కొక్క మూవింగ్ యావరేజ్ గురించి కావాలి అంటే మీరు అడగండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒక్కొక్క దాని గురించి సపరేట్ వీడియోస్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే జస్ట్ ఓవరాల్గా ఐడియా కోసం ఏం చెప్తా అంటే అన్నీ కలిపి చెప్తా అన్నట్టు. షార్ట్ టర్మ్కి ఏం యూజ్ చేయాలి, స్వింగ్ ట్రేడింగ్కి ఏం యూజ్ చేయాలి అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేస్తాం మీకు కావాలి అంటే. సో మనం ప్రజెంట్గా నేను చెప్పా కదా ఒక 6 మూవింగ్ యావరేజెస్ గురించి అండ్ వాటి పర్పస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అసలు మూవింగ్ యావరేజ్ ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ ఉంది కదా, ఇండికేటర్స్, మెట్రిక్స్, స్ట్రాటజీస్. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మూవింగ్ యావరేజెస్లో నేను యూజ్ చేసేది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మాత్రమే యూజ్ చేస్తా. ఎక్స్పోనెన్షియల్ అండ్ సింపుల్ రెండు ఉంటాయి. బేసికల్గా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఉంటుంది. దీంట్లో ఫస్ట్ మనం యూజ్ చేస్తుంది షార్ట్ టర్మ్ కోసం. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఎలా అని అంటే నేను ఆల్రెడీ మీ ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ అనే వాటిపైన అది డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి వీడియోస్ చూడండి, మన ఛానల్లో ఉంటాయి. సో ఫస్ట్ 5 యూజ్ చేస్తున్నా. 5 ఏంటంటే మనం షార్ట్ టర్మ్ కోసం యూజ్ అయ్యిద్ది. షార్ట్ టర్మ్ మీన్స్ ఇంట్రాడే చేస్తారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. బేసికల్గా ఇది 1 మంత్ కాదు, 1 అవర్ నుంచి డౌన్ పెట్టుకుంటూ ఉంటారు అందరూ. ఓకే. సో 1 అవర్ అండ్ బిలో 5 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు. 5 మినిట్స్లో ఎంట్రీ, 15 మినిట్స్లో ట్రెండ్ డిసైడ్ చేసుకుంటారు. 1 అవర్లో మనం స్ట్రాంగ్ ట్రెండ్ ఉందా లేదా చూసుకుంటాం అన్నట్టు. సో ఇది 15 మినిట్స్ అలా. దీన్ని కొంచెం చేంజెస్ చేసుకుంటే మీకు విడ్త్లలో విజిబిలిటీ సరిగా లేదు అనుకుంటే ఇది క్లిక్ చేయండి, ఈఎంఏ క్లిక్ చేయండి, ఇది విడ్త్ మారిపోద్ది. సో బేసికల్గా మనం పాజిటివ్ సైడ్ చూస్తే గ్రీన్ పెట్టేసుకోండి. సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు 15 మినిట్స్ ఉంది కదా, కొందరు ఏంటంటే 5 మినిట్స్ ట్రేడింగ్ చేస్తారు ఇంట్రాడేలో, కొందరు 15 మినిట్స్ చేస్తూ ఉంటారు. 15 మినిట్స్లో ట్రెండ్ డిసైడ్ చేసేసుకుంటారు. 1 అవర్లోనేమో లెవెల్స్ మెన్షన్ చేసుకుంటారు. చూడండి, ఇక్కడ నుంచి ఒక ప్రైస్ అనేది ఇలా వచ్చేసి ఇంట్రాడేలో ఓకే, ఇక్కడ ప్రీవియస్గా ఇది ఒక రెసిస్టెన్స్గా అయిపోయింది. ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్ళి మళ్ళీ ఒక సపోర్ట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. ఇది ఏంటంటే 1 అవర్లో మెన్షన్ చేసుకుంటాం. 1 అవర్లో ఇక్కడ నుంచి ఇక్కడికి లెవెల్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి స్టాక్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందని మనం 1 అవర్లో మెన్షన్ చేసుకుంటాం. 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ ఏంటంటే ట్రెండ్ డిసైడ్ చేసేసుకుంటాం అన్నట్టు. సో ఇది 1 మెన్షన్ చేసేసుకొని ఎక్కడి వరకు వెళ్తుంది అనేది. 5 మినిట్స్లో ఏమో ఎంట్రీ తీసేసుకుంటాం చాలా వరకు. ఇది ఏంటంటే 5 మూవింగ్ యావరేజ్. మీకు అర్థమైంది కదా. షార్ట్ టర్మ్ కోసం మీన్స్ ఇంట్రాడే డైలీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ ఏంటంటే కొందరు 10 కూడా యూజ్ చేస్తారు అన్నట్టు. మళ్ళీ సేమ్ మూవింగ్ యావరేజెస్, ఎక్స్పోనెన్షియల్, ఇక్కడ 10 యూజ్ చేస్తారు. కొందరు ఏంటంటే స్ట్రాంగ్ మూమెంటం కోసం, అసలు కరెక్ట్గా ఉందా లేదా, మూమెంటం ఏమన్నా ఫ్లక్చువేట్ అవుతుందా అనేది చూసుకోవడం కోసం 10 పెట్టాం. మళ్ళీ విజిబిలిటీ మార్చుకుందాం. విజిబిలిటీ ప్రాపర్గా ఉంటే మనకు కొంచెం బెటర్గా కనిపిస్తుంది అన్నట్టు. సో ఇక్కడ స్ట్రాంగ్ మూమెంటం ఉందా లేదా, ఇక్కడ చూడండి 10 మూవింగ్ యావరేజ్ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ క్రాస్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో ఇది 1 అవర్లో. నెక్స్ట్ 1 డేలో చూస్తే, సో 1 డేలో ఈ రెండింటి క్రాస్ ఓవర్ ఎలా ఉంది. ఈ రెండింటి క్రాస్ ఓవర్ పాజిటివ్ సైడ్ అయిందనుకోండి, కొంచెం స్ట్రాంగ్ మూమెంట్ ఉందని. ఈ పైన అయిందనుకోండి నెగిటివ్, షార్ట్ టర్మ్ కోసం చూడొచ్చు, అంటే షార్ట్స్ కోసం చూడొచ్చు. ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే అప్ కోసం చూడొచ్చు. షార్ట్ టర్మ్లో స్ట్రాంగ్ మూమెంటం కోసం చూసుకోవడానికి 5 and 10 రెండు యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది ఏంటంటే 20 మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. సో సేమ్ మళ్ళీ వెళ్తాం. సో ఈ రెండు ఆఫ్ చేసుకుందాం. సో ఇక్కడికి వెళ్తే సో 20 మూవింగ్ యావరేజ్. సో స్టైల్ బేసికల్గా నేను ఇది గ్రీన్ పెట్టేసుకుంటా. సో ఇదొకటి, ఇది ఏదో కలర్ పెట్టేసుకోండి మీ కన్వీనియంట్ని బట్టి. సో ఇక్కడ నుంచి ఇక్కడ బేసికల్గా మనం 20 మూవింగ్ యావరేజ్ అనేది షార్ట్ టర్మ్కో యూజ్ చేసుకోవచ్చు, ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా, ఒక డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, వీక్లీ చూస్తే 20 మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఒక సపోర్ట్ తీసేసుకొని ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ర్యాలీ అయింది అన్నట్టు. అంటే షార్ట్ టర్మ్కి స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లో 20 నుంచి స్టార్ట్ చేస్తాం అన్నట్టు.
స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లో 20 నుంచి స్టార్ట్ చేసేసుకుంటాం. ఏ మూవింగ్ యావరేజ్ స్వింగ్ ట్రేడింగ్ కంటే 20 నుంచి స్టార్ట్ అవుతాయి. 20లో మనం ఇక్కడ సపోర్ట్ తీసేసుకుంటుంది అనేది ఒకసారి చూసుకుంటాం. నెక్స్ట్ డైలీ చూస్తే డైలీలో కొంచెం ఎక్కువ ఫ్లక్చువేషన్స్ వస్తాయి అన్నట్టు. సో ఇక్కడ ప్రతిసారి క్రాస్ ఓవర్ అయిన ప్రతిసారి మనం టెన్షన్ పడుతూ ఉంటాం, పడిపోతుంది స్టాక్ అనే విధంగా. చూడండి ఇక్కడ ప్రతిసారి క్రాస్ ఓవర్ అవుతుంది కానీ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ఇది డైలీలో స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లో అంతకు పని చేయదు. దీనికి మనం ఒకసారి వీక్లీ పెట్టేసుకుంటే ఇంకొక క్లారిటీ వస్తుంది అన్నట్టు వీక్లీ. ఓకే, ఈ 20 ప్లస్ 50 అనేది మనం 50 క్రాస్ ఓవర్ అనేది ట్రెండ్ డిసిషన్ కోసం వాడేసుకుంటాం అన్నట్టు. బేసికల్ ఇక్కడ ప్రతిసారి స్వింగ్ ట్రేడింగ్లో 20 మూవింగ్ యావరేజ్ అంటే ఇక్కడ పని చేస్తాయి అంటే కన్సోలిడేషన్లో పని చేయవు. ఏ మూవింగ్ యావరేజెస్ కన్సోలిడేషన్లో పని చేయవు, ఎందుకంటే ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి. మీరు ఎక్కడైనా చూడండి, ఎన్ని వీడియోస్ అయినా చూడండి, ఫ్లక్చువేషన్స్ కానీ కన్సోలిడేషన్ టైంలో మనకు మూవింగ్ యావరేజెస్ పని చేయవు. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత ట్రెండ్ కంటిన్యూ అవుతుందో ఆ తర్వాత మనం యావరేజ్ చేసుకోవడానికి, న్యూ ఎంట్రీస్ తీసుకోవడానికి మాత్రమే మూవింగ్ యావరేజెస్ పనిచేస్తాయి. మీరు బ్లైండ్గా ఇక్కడ కూడా పనిచేస్తాయి అంటే ఇక్కడ పని చేయవు. ఎందుకంటే చూడండి ఇక్కడ క్రాస్ అయిపోయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ పడిపోయింది, మళ్ళీ డౌన్ అయింది. ఇలాంటి కన్సోలిడేషన్ టైంలో పని చేయవు. అది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఒక ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిపోయి అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్న టైంలో మాత్రమే మూవింగ్ యావరేజెస్ పనిచేస్తాయి. అది మీరు 100% గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ తర్వాత మనం నెక్స్ట్ది చూడాల్సింది 50 మూవింగ్ యావరేజ్. సో నెక్స్ట్ ఇది కూడా క్లిక్ చేసేసుకొని సో దీన్ని మనం 50కి మార్చుకోవాలి. మార్చడం అయితే అవుతుంది కదా. 50 అంటే 50 డేస్ యావరేజ్ అన్నట్టు. సో దీన్ని నేను ఏదైనా ఓకే పర్పుల్ పెట్టేసాడు. సో ఇది పెట్టేసుకొని చూడండి. ఇప్పుడు దీన్ని ఎందుకు వాడతామంటే సో బేసికల్గా 20ని ఒక సపోర్ట్, కొన్నిసార్లు 20 ఒక సపోర్ట్ తీసేసుకుంటాం. అది కూడా బ్రేక్ అయిపోతే నెక్స్ట్ టైం 50 కూడా సపోర్ట్ నుంచి రివర్స్ అవుతుందేమో అనే ఛాన్స్ అన్నట్టు, అంతే. ఇది ఇంకెప్పుడు వాడుకుంటామంటే 15 బట్టి మనం ఎప్పుడు ట్రెండ్ డిసైడ్ చేసుకోకూడదు. ఎప్పుడైతే ఈ క్రాస్ ఓవర్ 50-20 క్రాస్ ఓవర్ ఉందా, ఈ 50-20 క్రాస్ ఓవర్ అయిన తర్వాత ట్రెండ్ డిసైడ్ చేసుకోవాలి. ఈ 50 అనేది ట్రెండ్ డిసైడ్ చేస్తుంది అన్నట్టు. ఎక్కడి వరకు స్టాక్ పడిపోవచ్చు, ఎక్కడి వరకు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి షార్ట్ టర్మ్ కోసం. ఓకే, షార్ట్ టర్మ్ కోసం ఎక్కడి వరకు పడిపోయి ఉంటే ఛాన్స్. 5 and 10 ఓన్లీ ఫర్ డే ట్రేడింగ్, ఇంట్రాడే కోసం. 20 and 50 ఎప్పుడైనా మనం స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లో మాత్రం యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే స్టాక్ అనేది డౌన్ అయింది, ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే స్టాక్ అనేది అప్ అయింది. ఎక్కడి వరకు, మళ్ళీ కన్సోలిడేషన్ వచ్చే వరకు. ఈ కన్సోలిడేషన్లో 50 మూవింగ్ యావరేజ్ కూడా పనిచేయదు. మళ్ళీ క్రాస్ ఓవర్ అయిందా, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ వచ్చేసింది, అలా ఉంటుంది అన్నట్టు. ఈ 50ని క్రాస్ అయ్యి 20 అనేది పైకి వెళ్తుంది, ఈ 50 కిందికి వచ్చేసి 20 పైకి వెళ్తుంది అంటే ఒక మంచి మూమెంటం ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పైననేమో 20 కిందికి వచ్చి 50 పైకి వెళ్ళింది అంటే ఇంకో మంచి మూమెంటం డౌన్ ట్రెండ్లోకి వస్తుంది అని. ఓకే, ఇంకొకటి ఫైనల్గా 6 అనుకున్నాం కదా, 5 చాలు. నేనైతే 5 యూజ్ చేస్తాను, కొందరు 100 కూడా యూజ్ చేస్తారు, 100, 150. ఆ తర్వాత ఇది 200 డేంజర్ అన్నట్టు. ఈ డేంజర్ది మనం రెడ్లో పెట్టుకుందాం. డేంజర్ది రెడ్లో ఎందుకు పెట్టాలి చెప్తా. సో డేంజర్ది రెడ్లో పెట్టేసుకొని ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 3 కంపేర్ చేసుకోవాలి మనం ట్రెండ్ డిసైడ్ చేసేటప్పుడు. ఓకే, ఈ మూడింటిని స్వింగ్ ట్రేడింగ్ కానీ లాంగ్ టర్మ్ కోసం చేసేటప్పుడు ఈ 3 కంపేర్ చేసుకోవాలి. చూడండి, సో మంత్లీ పెడితే మంత్లీ చూడండి ఈ క్రాస్ ఓవర్లు. సో ఇక్కడ అయింది కానీ 200 మూవింగ్ యావరేజ్ ఇంకా టచ్ అవ్వలేదు అన్నట్టు. సో ప్రైస్ ఇక్కడ వరకు పడిపోయి ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఇప్పుడు వీక్లీకి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఓకే గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటాం కదా, ఇది గోల్డెన్ క్రాస్ ఓవర్. సో ఎప్పుడైతే ఇది 50-200 క్రాస్ అవుతుందో, ఎప్పుడైతే 50-200 క్రాస్ అవుతుందో దీన్ని గోల్డ్ అంటాం. ఎక్కడైతే ఇలా ఇక్కడ పైన క్రాస్ అవ్వలేదు, కొంచెం కిందికి వచ్చి క్రాస్ అయింది కదా, ఇక్కడ నుంచి డెత్ క్రాస్ ఓవర్ అంటాం అన్నట్టు. ఇక్కడ నుంచి ఈడి వరకు పడిపోయింది. సో ఇక్కడ నుంచి స్టాక్ మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది అన్నట్టు. ఇది గోల్డెన్, ఇది డెత్. ఈ తర్వాత ఎప్పుడు 20, 50, 200 ఈ 3 పైన ఉంటే స్టాక్ పైన ఉండే ఛాన్స్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మీరు అనాలిసిస్ చేసేసుకోవాలి స్టాక్స్ని. సో మీకు అర్థమైంది కదా, గోల్డెన్ క్రాస్ ఓవర్, డెత్ క్రాస్ ఓవర్ అండ్ మూవింగ్ యావరేజెస్ ఎక్కడ యూజ్ చేయాలి, షార్ట్ టర్మ్కి ఏంటి, లాంగ్ టర్మ్కి ఏంటి అనేవి మీరు వాడుకోండి అన్నట్టు. దీన్ని బట్టి మీకు డిసైడ్ అవుతుంది. సో ఇది మన వీడియో.
టెక్నికల్ అనాలిసిస్ కూడా అప్పుడప్పుడు ఇలాంటివి చెప్దాం అనుకుంటున్నా. మీకు కరెక్టే అనిపిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూడండి ఇక్కడ కూడా క్రాస్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఇదంతా స్టేబుల్గా ఉంది. మళ్ళీ ఇది యాంగిల్లో స్టేబుల్ ఉంది. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా స్టేబుల్ ఆల్మోస్ట్. సో స్లోగా అయింది, కానీ మూవింగ్ యావరేజెస్ ఇలాంటి టైంలో పని చేయవు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళినప్పుడు ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాతనే పని చేస్తాయి అన్నట్టు ఎప్పుడైనా మూవింగ్ యావరేజెస్ కన్సోలిడేషన్లో పని చేయవు. ఎవరు చెప్పినా నమ్మకూడదు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.